అడుగుతున్నారు ఏం చేస్తారు అడుగు బొక్కలు ఎవరితో మొక్కోని ఇదాంట్లో రికార్డ్ చేయి ఇదాంట్లో రికార్డ్ చేయి టీవీలో ప్లే చేయి తప్పు చేస్తే ఏమైనా కొడుకు ఉంటే వాడు భయం పడతాడు చేస్తాడు శాత కానీ దద్దమ్మలంతా ఇవన్నీ ఎన్నికలలో ఎక్కడ పోతున్నారు ఒక కార్పొరేటర్ గెలవరు హైదరాబాద్ సిటీలో ఒక ఎమ్మెల్యే గెలవరు ఇవన్నీ మీరు కళ్ళతో చూస్తూ ఉంటారు అప్పుడు ఏం చేయాలి ఈ కాకిగోళలు చేస్తుండాలి దీనికి మేము బెదురుతాం నాకు 40 ఏళ్ళు అయింది ఈ ఇంచు జరగం మేము అడిగేది రెండోది మా కార్యకర్తలు ఎట్లా గుండె నిండా ధైర్యంతో ఉంటారు 20 ఏళ్ళు ఉద్యమాలే చేసిన వాళ్ళు ఇవేంటి 5 ఏళ్ళు 4 ఏళ్ళు 3 ఏళ్లకు ఖచ్చితంగా రోడ్ల మీద పడతారు ఇక నేను ఎట్లా చెప్పాలి అది మీడియా పరంగా మీరు చూడాలి అది నేను చెప్తే బాగుంటుందా వాళ్ళకి తెలియాలి అవన్నీ ఇవన్నీ నేను కూడా ఒక ప్రాంతానికి ఎమ్మెల్యేను కదా అక్కడ అడుగుతా ఉన్నా 10 ఇండ్లకు వస్తే 30 ఇండ్లు దాటేస్తున్నారు ఏం చేయరు పథకాలు రావు పేదలు లబ్ధి పొందరు వాళ్ళ జీవితాలు బాగుపడి మళ్ళీ మా బాస్ కేసీఆరే రావాలి పేదల కష్టాలు పట్టించుకోవాలి ఆయన ఉన్నప్పుడంటే ఇవన్నీ మేమేం చూడలేదు ఒక ఎమ్మెల్యేగా సంపూర్ణంగా సంతోషంగా ఉన్నట్టు నేను ఈ 1 ఇయర్ నుంచి నా ఎంటికలు కొన్ని కింద పడి వచ్చి రాలి అడుగుతా ఉన్నారు ఎంతమందికి చెప్పాలి బంగారం అడుగుతా ఉన్నారు అది అడుగుతున్నారు ఇది అడుగుతున్నారు అమ్మ చెప్పిన వాళ్ళం మేము కాము కేసీఆర్ ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అప్పట్లో నెరవేర్చిండు ఇప్పుడు మా ప్రభుత్వం లేదు ఎవరైతే శిక్ష వాగ్దానాలు ఇచ్చిర్రో వాళ్ళని అడగండి బట్టలు చింపురు ఉత్తా అడగకూడరు అని చెప్తారు